చాలాసార్లు మన జీవితాల్లో కూడా చేదైన అనుభవాలు, చేదైన మాటలు, చేదైన ఆలోచనలు, చేదైన తలంపులు, చేదైన ఉద్దేశాలు, చేదైన అలవాట్లు, ఎవరికి ఇష్టం కాని జీవితం, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవునికి ఇష్టం కాని బ్రతుకులు మనం జీవించాం. కానీ అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు మనలో వేయబడడం ద్వారా, ఆయన మన జీవితంలోకి రావడం ద్వారా పెను మార్పులు మన జీవితంలో వచ్చాయి. చాలా మంది తెలియక యేసు ప్రభువును అంగీకరించడం అంటే ఏదో మతం మార్చుకోవడం అనుకుంటారు, లేదా కులం మారడం అనుకుంటారు, లేదా లోక సంబంధ రీతిలో ఏవో మార్చుకోవడం అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో రావడం ద్వారా జరిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, చేదైన మన బ్రతుకులను ఆయన ఎలా మారుస్తాడు? ఆయన మధురంగా మారుస్తాడు. స్వీట్ గా ఆయన మార్చే దేవుడు ఆయన. అలాంటి అనుభవంలోనికి మనం రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చేదైన మన జీవితాలను ఆయన ఎలా మార్చాడు? మధురంగా మారుస్తున్నాడు. ఒకటి, మనం దేవునికి మధురంగా మార్చబడ్డాం. రెండోది, మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా మధురంగా, మన ప్రమేయం ద్వారా, మన ఆలోచనల ద్వారా, మనం తీసుకునే నిర్ణయాల ద్వారా, మన అలవాట్ల ద్వారా, మనం చేసే పనుల ద్వారా మనల్ని అసహించుకునే స్థితి కాదు, కానీ అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మన జీవితాలు మారాలనే దేవుడు ఆశిస్తున్నాడు. కానీ యేసు ప్రభు వారు మన కోసం నరకబడి, ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని మన కోసం కార్చి, అమూల్యమైన తన ప్రేమను మన పట్ల వ్యక్తీకరించి, ఆయన మనలో కలిసిపోవాలని, మనలో ఇమిడిపోవాలని ఆశించి, చేదైన మన బ్రతుకులను మధురంగా మార్చాలనే ప్రభువు మనలో కలపబడ్డాడు.